హలో హాయ్, ఐఎమ్ డాక్టర్ కే సాకేత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎట్ టీఎక్స్ హాస్పిటల్స్. సో ఈ పాల్పిటేషన్స్ గురించి ఈరోజు మాట్లాడతాము. పాల్పిటేషన్స్ అన్నవి మన ఓన్ హార్ట్ బీట్ మనకి వినిపిస్తున్నట్లయితే దాన్ని మనం పాల్పిటేషన్స్ అంటాం. ఈ నార్మల్లీ హార్ట్ రేట్ అన్నది 60-100 మధ్యలో ఉండాలి. కొన్నిసార్లు హార్ట్ బీట్ స్కిప్ అవుతున్నప్పుడు, కొన్నిసార్లు హార్ట్ రేట్ అన్నది 120, 130, 140 ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు మన హార్ట్ బీట్ మనకే వినబడుతుంది. దీన్ని మా భాషలో పాల్పిటేషన్స్ అంటాం. సో ఈ పాల్పిటేషన్స్ అనేవి వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్. దీంట్లో ముఖ్యంగా పాల్పిటేషన్స్ ఎందుకు వస్తున్నాయి అన్నది చూసుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే స్ట్రెస్ వల్ల పాల్పిటేషన్స్ రావచ్చు, యాంగ్జైటీ వల్ల పాల్పిటేషన్స్ రావచ్చు, అండ్ కొన్నిసార్లు ఎక్సెసివ్ కాఫీ, కెఫిన్ ఇంటేక్, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ వల్ల కూడా ఈ పాల్పిటేషన్స్ అన్నవి వస్తాయి. ఇంకొన్ని సర్టెన్ మెడికల్ కండిషన్స్ లైక్ హైపర్ థైరాయిడిజం, రక్తహీనత, ఎనీమియా, హిమోగ్లోబిన్ లెవెల్ 10 కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా పాల్పిటేషన్స్ రావచ్చు. ఇంకొన్నిసార్లు సర్టెన్ హార్ట్ కండిషన్స్ లైక్ ఎరిథ్మియా, ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటాము, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాము. దెర్ ఆర్ సర్టెన్ అదర్ హార్ట్ కండిషన్స్ ఆల్సో విచ్ కెన్ లీడ్ టు పాల్పిటేషన్స్. సో ఈ పాల్పిటేషన్స్ అన్నవి కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ ద్వారా కూడా రావచ్చు, ఎస్పెషల్లీ కాఫ్ సిరప్స్ వలన, సర్టెన్ అదర్ మెడికేషన్స్ వల్ల కూడా ఈ పాల్పిటేషన్స్ అనేవి రావచ్చు. సో పాల్పిటేషన్స్ వల్ల రెడ్ ఫ్లాగ్ సైన్స్ గురించి మనం మాట్లాడదాము. ఎప్పుడన్నా పాల్పిటేషన్స్ వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయా, గిడ్డినెస్ ఏమన్నా వస్తుందా అన్నది ఫస్ట్ చూసుకోవాలి. గిడ్డినెస్, నంబర్ 2 ఛాతీ నొప్పి, నంబర్ 3 ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, నంబర్ 4 కాళ్ళ వాపులు, ఆర్ నంబర్ 5 మీ ఫ్యామిలీలో ఏదైనా సడన్ కార్డియాక్ డెత్ హిస్టరీ ఉన్నట్లయితే ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్. మీ పాల్పిటేషన్స్ని మీరు వీలైనంత త్వరగా కార్డియాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి ఎందుకు వస్తుంది అన్నది ఎవాల్యుయేట్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.